మనం ఏదైతే అనుకున్నామో అదే కార్యక్రమం జరిగింది. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించడం కోసం జీవో జారీ చేసి ఎన్నికలకు పోవాలనేటువంటి హడావిడి నిన్న మొన్న చేశారు కదా. ఓవైపు ఈ హడావిడి జరుగుతూనే ఉంది. ఇద్దరు రెడ్లు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇద్దరు రెడ్లు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఆ పిటిషన్ ఏంది, ఆ కథ ఏంది, కార్ఖాన్ ఏంది ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ఆ వార్తను చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుజింతలపల్లి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, తర్వాత సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన జలపల్లి మల్లవలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టనున్నారు. అంటే ఇవాళ విచారణ. మల్లవ్వ అంటే కూడా మల్లవ్వ వైఫ్ ఆఫ్ సంజీవ్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్నికల ప్రక్రియను స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రిజర్వేషన్లు 50% దాటుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తమిళనాడులోని 69% రిజర్వేషన్లు ఉన్నందున ఇక్కడ ఎందుకు అమలు చేయరాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, అయితే తమిళనాడు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని విస్మరించిందన్నారు. రిజర్వేషన్లు పెంచుతూ బీహార్ తీసుకున్న విధానాన్ని కోర్టు కొట్టివేసిందని, ఇదే ఇక్కడ వర్తిస్తుందన్నారు. అందువల్ల పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇద్దరు రెడ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేను చెప్పిన కదా, వీళ్ళు మనకు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మన కూడు మనం తిందామంటేనే ఎట్లా తింటారని పిటిషన్ వేసారు కదా. వీళ్ళు మనకు ఉద్యోగాలు ఇస్తారు, వీళ్ళు మనకు చదువుకొనిస్తారు, వీళ్ళు మనల్ని రాజకీయ నాయకులను చేస్తారు. ఒకవైపు అసలు దీన్ని ఇన్డెప్త్కి పోయినాక నీకు చాలా షాకింగ్ న్యూస్ ఉంటాయి. ఇక్కడ ఈ పిటిషనర్లు ఎవరయ్యా ఒకసారి చూడండి. కేశవాపురం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుజింతలపల్లి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, తర్వాత సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ. ఈ పేరు ఎట్లుంది, జలపల్లి మల్లవ్వ అనే పేరు? ఒక బీసీ ఆమె ఉన్నట్టుంది. జలపల్లి మల్లవ్వ అంటే ఆమె బీసీ లాగా ఉన్నట్టుంది. ఆమె కరెక్టే కావచ్చు, మన బీసీలో వేసిరేమో అని అనుకోవాలి మనం. అసలు వాస్తవం ఏంది, ఇంకా ఈనాడులో తప్పు వచ్చిందేమో అనుకొని మళ్ళీ జర ఇంగ్లీష్ పేపర్లోకి వెళ్ళిన. High Court to hear plea challenging rise in the BC quota. The Telangana High Court will hear on Wednesday a petition challenged the state government move to increase reservation for backward classes. BCs in Panchayat Raj election to 42%, which would push the total quota beyond the 50% ceiling దాటుతుంది. The petitioner contended that the idea to raise reservation in unconstitutional and violates the Supreme Court ruling in similar matters, which held the reservation in local body elections must not be exceed 50%. They submitted that the existing quota in Telangana state at 26% for BCs, 15% for scheduled castes and 9% of scheduled tribes, totaling 50%. as mandated under section 285A of the Telangana Panchayat Raj Act 2018. The petition seeks direction to conduct elections strictly within this limit. అంటే 50% లిమిట్లోనే మీరు పంచాయత్ రాజ్ ఎన్నికల శాఖను ఆదేశించి 50% రిజర్వేషన్ దాటకుండా ఆదేశాలు ఇచ్చి ఎలక్షన్ నిర్వహించండి అని చెప్పి పిటిషన్ వేశారు. వేసినటువంటి ఇంకా వాళ్ళ పేరు ఇందులో మెన్షన్ చేయలే. ఇందులో పేర్లు లేవు కానీ మళ్ళీ డౌట్ వచ్చింది నాకు. పేర్లు లేవు కదా, మళ్ళీ ఏమైనా తప్ప అని చెప్పి మళ్ళా డౌట్ వచ్చింది. మళ్ళా డౌట్ వస్తే ఇగో ఆఖరికి కోర్టులో ఉన్నటువంటి కేసు డీటెయిల్స్కి వెళ్ళిన.
కోర్టులో ఉన్నటువంటి కేసు డీటెయిల్స్కి వెళ్తే దాని నెంబర్ ఎంత అంటే రిట్ పిటిషన్ నెంబర్ 292/40/2025 292/40/2025 మెయిన్ నెంబర్ ఇది. ఈ ఎస్ఆర్ నెంబర్ వచ్చేసి 42144321420225. ఇదేమో ఇగో బుట్టంగారి మాధవరెడ్డి. ఈయన ఇగో ఒక ఆయనేమో బుట్టంగారి మాధవరెడ్డి, సన్ ఆఫ్ జైహింద్ రెడ్డి, ఏజ్డ్ అబౌట్ 39 years, ఆక్యుపేషన్ సోషల్ యాక్టివిస్టు, కేశవాపూర్ విలేజ్, మూడుజింతలపల్లి మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్, 5,01,01 తెలంగాణ. ఇంకొక ఆమె జలపల్లి మల్లవ్వ అంటే ఎవరు అనుకున్నాం మనం, మన సాదర్ కాదు, సంజీవారెడ్డి, వైఫ్ ఆఫ్ సంజీవారెడ్డి, ఏజ్డ్ అబౌట్ 60 years, ఆక్యుపేషన్ అగ్రికల్చర్, చిన్న కోడూరు విలేజ్ అండ్ మండల్, సిద్దిపేట డిస్టిక్, 502,267 తెలంగాణ. ఇద్దరు రెడ్లు బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వొద్దని హైకోర్టులో పిటిషన్ వేసారు. దయచేసి లైవ్ చూస్తున్న ప్రజలారా జర బీసీలు ఎవరైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి, ఈ చూడమని చెప్పండి. వేయించేది వీళ్ళే, ఇస్తా అని చెప్పేది వీళ్ళే, మోసం చేసేది వీళ్ళే. మేము ఇద్దాం అనుకున్నాం కానీ ఇట్లా వేసిరని ఇట్లా హైకోర్టులో పిటిషన్ పడదని చెప్తారు. అసలు ఈ మల్లవ్వకి ఏం సంబంధము, మల్లవ్వకు ఇక్కడ ఎట్లా లింకు కలిసిందని మళ్ళీ నేను ఎంకులాడితే మల్లవ్వ అల్లుడు కె చంద్రశేఖర్ రెడ్డి అడ్వకేట్, ఆయన అడ్వకేటు. ఓకే, ఆయన ఎవరైనా ఎంక్వైరీ చేస్తే హరీష్ రావు అనుచరుడు. చిన్న మబ్బుల నుంచి చిన్న కోడూరు దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఏం కథ వీళ్ళు, ఆమె స్థితిగతులు ఏంది, నిజంగా మల్లవ్వకి ఇది తెలుసా అంటే మల్లవ్వకు మల్లవ్వ పెద్దగా చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్, ఇది తెలిసే సమస్య లేదు అని చెప్పి ఆ ఊర్లో నిర్ధారణ చేసుకున్నా. ఈ రకంగా పిటిషన్స్ వేస్తూ ఉన్నారు. బీసీ ప్రజలారా, మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ గారి బెంచ్ ముంగట 61వ నెంబర్గా ఈ లిస్ట్ అయినట్టుగా ఉంది, 61వ నెంబర్గా లిస్ట్ అయినట్టు ఉంది. ఇదే విషయంలో ఏమంటారు వాళ్ళ పిటిషన్ ఏంటంటే రైట్, హైకోర్టులో 42%కు వ్యతిరేకంగా కేసు వేసిన రెడ్లు ఏమంటారు ఇలా, లేదు మీరు 42% రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో పెంచితే అది 50% రిజర్వేషన్ను క్రాస్ అవుతా ఉంది, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా ఉంది, కాబట్టి వీళ్ళకు 50% ఏది రిజర్వేషన్ దాటకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. బీసీల కట రిజర్వేషన్ పెంచితే 50% కోటా దాటిపోయి ఈ దేశంలో కొంపలు కొల్లేరైపోతాయట. తమిళనాడులో 69% అమలవుతుంది ఆల్రెడీ. బీసీలకు ఈడ 42% ఇస్తే మొత్తం 66% అవుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి కోర్టుకు పోయారు. సరే, కోర్టుకు పోయే హక్కు వాళ్ళకు ఉన్నది, పోవచ్చు. కానీ ఇదే ఈడబ్ల్యూఎస్ కోటా మీద, ఈడబ్ల్యూఎస్ అంటే ఈ అగ్రవర్ణాలు తీసుకునే రిజర్వేషన్ ఉంది కదా 10%, ఈ 10% కోటా 50% సీలింగ్ను క్రాస్ అవుతుందని వీళ్ళు పోయిర్రా, 60 అవుతుందిగా మరి. ఇక్కడ ఉద్యోగాలలో వీళ్ళు 10% దొంగతనంగా ఎత్తుకపోతున్నారు కదా, వీళ్ళు ఎప్పుడైనా కోర్టుకు పోయిర్రా, అయ్యా దాటుతుంది, సుప్రీంకోర్టు విరుద్ధంగా ఇది జరిగింది అని చెప్పి వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసిర్రా. ఇదే కోర్టులో పిటిషన్ వేస్తే ఈడబ్ల్యూఎస్ కోటా కింద అన్యాయంగా దొంగతనంగా ఎత్తుకపోతున్నారని పిటిషన్ వేస్తే ఈ కోర్టు బెంచ్ మీదకి రాణిస్తలేరు దాన్ని. ఇవాళ వీళ్ళని మాత్రం బెంచ్ మీదకి వచ్చింది, ఇవాళ చర్చ దాని మీద. దాన్ని మనం చూసుకుంటుంది, చూసుకోలేక. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పురు, ఇక మీరు చెప్పురు ప్రజలారా, మీరు ఏం చేద్దాం చెప్పురు. ఇక వీళ్ళ ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు ఇవి, ఏం చేద్దాం చెప్పురు. బుట్టంగారి మాధవరెడ్డి is follower of Kavita in Jagruti. He was Reddy Jagruti president and I know him also అట. అగో కవితకు సంబంధించినటువంటి వ్యక్తి అట. ఇక కవితకు సంబంధించిన వ్యక్తి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి అవుతాడు. మీరు చెప్పండి, ఏం చేద్దామని చెప్పండి. ఇంత పట్టబగటీలి
బీసీలకు ఎట్లా పెడతావు నువ్వు అన్నం, బీసీలు ఎట్లా తింటారు అన్నం, తినకూడదు అని పిటిషన్ వేసినారు. ఇలా జస్టిస్ లక్ష్మణ్ గారు ఉన్నారు. జస్టిస్ లక్ష్మణ్ గారు గౌడ సామాజిక వర్గం బిడ్డ, బీసీ బిడ్డ. పిటిషన్ వేసింది రెడ్లు. బీసీలకు రిజర్వేషన్ దక్కాలనేది బీసీల ఆవేదన. ఈ రిజర్వేషన్లు లేకుండా ఇప్పుడు దాన్ని కొట్టేయాలంటే చెప్పారు. ఇంత అన్యాయంగా పిటిషన్లు వేసి ఇంత చదువుకున్న తర్వాత, ఇంతమంది బీసీలమందరం ఒక్కటైన తర్వాత, బీసీలమంతా హక్కుల కోసం, బీసీలమంతా ఆత్మగౌరవం కోసం నినదిస్తున్న ఈ తరుణంలో ఇలా పిటిషన్లు చూడ ఎట్లా వేసారు. నేను ఎందుకంటే కొంతమంది మిస్గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, పిటిషన్లు వేసిండ్రు అని చెప్పి. అందుకోసమే నేను అన్ని రకాలుగా సెర్చ్ చేసిన, అన్ని రకాలుగా సెర్చ్ చేసి ఇప్పటికీ ఆడ రిపోర్టర్ను కూడా పంపిన, ఎందుకైనా మంచిదని. రిపోర్టర్ను కూడా పురమాయించి అక్కడ ఎవరు ఏం కథ అని ఎంక్వైరీ చేస్తే అసలు ఆమెకు అంత నాలెడ్జ్ లేదన్నా, ఆమెతో ఎవరో వేయించుంటారు పిటిషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరు పిటిషన్ వేసినా కానీ వేసుకోవచ్చు, కానీ గింత ఘోరంగా ఇంత ఘోరంగా ఏర్పాటు చేస్తాం. దసరా తర్వాత మహా ఉప్పెన. ఇప్పుడు దసరా పండుగ, అందరు అమ్మలక్కలు అందరం ప్రజలందరూ కూడా ఈ బతుకమ్మ సంబరాల్లో ఉంటారు కాబట్టి దసరా తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call him. అక్కడికి ఇద్దరు ముగ్గురు రిపోర్టర్లను కూడా పంపించి అసలు ఎవరో ఆ వార్త సేకరించండి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక మీరు మాకు ఎట్లయితే బీసీలకు 42% రిజర్వేషన్ వద్దంటారో మీ ఈడబ్ల్యూఎస్ కూడా వద్దిగా. మీ ఈడబ్ల్యూఎస్ కూడా మేము ఒప్పుకోం. ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఏందో తేలాల్సిందే. ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి తేల్చాల్సిందే. ప్రభుత్వం దృష్టిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది కదా. ప్రభుత్వం ఇదేమో 50% కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది, కానీ ఈడబ్ల్యూఎస్ కోటా పెంచాలన్నా దించాలన్నా రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. రెడ్డి రేవంత్ రెడ్డి కాదు, ఈయన పేరు రెడ్డి రేవంత్. ఈయన చేతిలో ఉంది. ఈయన చేతిలో ఉన్నది నువ్వు మర్యాదగా తగ్గి, నువ్వు ఈడబ్ల్యూఎస్ కోట నా జాతులకు నువ్వు ఎట్లయితే లేదన్నావో నీ జాతులకు కూడా ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో. అన్యాయం ఎట్లుంటది? మేమేదో నిజాయితీగా అందులో ఉన్న పేదవాళ్ళ వాళ్ళకి ఇవ్వండి, అప్పర్ క్యాస్ట్లో ఉన్న పేదవాళ్ళకి దక్కితే మాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ అన్యాయంగా 8.8% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ దొంగతనంగా కట్టబెడుతున్నారని 3 లెటర్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి. 3 లెటర్లు ఇస్తే దాన్ని బుట్టలో బారేసిండు. రెడ్లకు 10% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలారా, బీసీ నాయకులారా, అధికార పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలారా, చెప్పురు దీనికి సమాధానం. మీరు ఇటువైపు ఉంటారా? రెడ్లకు రిజర్వేషన్ వైపు ఉంటారా? బీసీలకు రిజర్వేషన్ వైపు ఉంటారా? మాట్లాడండి మీరు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పండి సార్ దీని సంగతి ఏందో. అక్కడ నిరుద్యోగులకు విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారు? నిరుద్యోగులు మా బీసీ బిడ్డలకు ఉద్యోగాలకు 42% రిజర్వేషన్ ఉద్యోగాల విషయంలో ఇవ్వకుండా, మా పిల్లలు చదువుకునే ఇన్స్టిట్యూషన్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా రాని కాడ మాకు పెట్టి ఈ తాకులాటలు పెట్టి హైకోర్టుకు పంపించి ఇలా పిటిషన్లు ఇచ్చి దొంగతనంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కోటా ఉంచాలన్నా ఖతం చేద్దాం, ఆ ప్రజల ఒపీనియన్ అడుగుదాం. వాళ్లకు మన కూడు మనం తిందామంటే ఒప్పుకోరట. మరి నీ ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయన్నా వద్దా? బీసీలకు రిజర్వేషన్ అడ్డుకుంటున్నా రెడ్లు వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కోసం ఉద్యమ కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం.
అది అయ్యేంటి కాగితాలు ఓకే రైట్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అడ్డుకుంటున్నటువంటి ఈ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో దీని సంగతి తెలుసాలి. ఇక మన బీసీల రిజర్వేషన్ వద్దన్నప్పుడు నాకు పెట్టినప్పుడు నువ్వు పెట్ట తింటావు. ఇంకా నువ్వు కూడా నీ పరిస్థితి మందం నువ్వు తినమని చెప్పినాం. నీ వాటా నీ దాంట్లోకే అడుగుతలేం మేము. మా జనాభా 62% జనాభా 62%కి నువ్వు 42 ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసారు కదా రెడ్లు. బంగ్లాదేశ్ నేపాల్ కాదు, ఈ రాష్ట్రం అగ్గిగుండం అవుతుంది. రేవంత్ రెడ్డి నేను చెప్తా ఉన్నా, ఈ ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేస్తావా లేదా? ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేస్తావా లేదా? ఈ తెలంగాణ రాష్ట్రం అగ్గిగుండం అవుతుంది. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం అగ్గిగుండం అవుతుంది. బీసీల నోట్లో మట్టి కొడతా ఉన్నారు మీరు రెడ్లంతా. ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.